Morning students, my name is Kishore, lecturer in physics, K&HL Degree College. మనం యూనిట్ 1 లో ఎలక్ట్రిసిటీ మెకానిజం ఎలక్ట్రానిక్స్ ఆర్బిఎస్ 5th సెమిస్టర్ గురించి చదువుతాం. దాంట్లో మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనే టాపిక్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనే టాపిక్ గురించి మనం తెలుసుకున్నాం. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏంటో చదువుకున్నాం. నెక్స్ట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ టు బి పాయింట్ చార్జ్ చెప్పుకున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అని చెప్పుకున్నాం. నిన్న క్లాస్ లో మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూటీ పాయింట్ చార్జ్ అదే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూటీ చార్జ్డ్ స్పెరికల్ షెల్ గురించి చెప్పుకున్నాం. దీని కేసెస్ మనం స్టడీ చేయాలి. కేసులకు వెళ్లే ముందు బ్రీఫ్ గా ఒకసారి చెప్పేసుకుని కేసెస్కి వెళ్ళిపోదాం. ఓకేనమ్మా. ఈ చార్జ్డ్ స్పెరికల్ షెల్కి వచ్చేసరికి మనం ఏం చేసాం, ఒక స్పెరికల్ షెల్ తీసుకున్నాం, దాని యొక్క రేడియస్ ఎంత అనుకున్నాం, క్యాపిటల్ అనుకున్నాం, సెంటర్ అనుకున్నాం, దీన్ని యూనిఫామ్ గా చార్జ్ చేసాం. యూనిఫామ్ లో చార్జ్ చేస్తాం వల్ల సర్ఫేస్ చార్జ్ సిగ్మా వచ్చింది అనుకున్నాం. సిగ్మా ఈజ్ ఈక్వల్ చార్జ్ బై ఏరియా కాబట్టి క్యూ బై 4πr² అనుకున్నాం. పిఎన్ఏ పాయింట్ ఇక్కడ ఎక్స్ డిస్టెన్స్ లో తీసుకున్నాం. పిఎన్ఏ పాయింట్ సెంటర్ ఓ నుంచి ఆర్ డిస్టెన్స్ లో పిఎన్ఏ పాయింట్ ఉంది. ఈ పి దగ్గర మనం పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం. పి దగ్గర పొటెన్షియల్ కట్టాలంటే ఈ స్పెరికల్ షెల్ నెంబర్ ఆఫ్ స్లైసెస్ కింద డివైడ్ చేసాం. దాంట్లో ఒక స్లైస్ తీసుకున్నాం ఏబిసిడి అనేది. ఆ స్లైస్ యొక్క రేడియస్ ఎంత అనుకున్నాం, ఏఈ అనుకున్నాం. స్లైస్ యొక్క రేడియస్ ఎంత అనుకున్నాం, ఏఈ అనుకున్నాం. లెట్ యాంగిల్ ఏఓఈ ఎంత అనుకున్నాం, థీటా అనుకున్నాం. ఏఓడి ఎంత అనుకున్నాం, డి థీటా అనుకున్నాం. ఈ పాయింట్ పి అనేది మనం తీసుకున్న స్లైస్ దగ్గర నుంచి ఎక్స్ డిస్టెన్స్ లో ఉంది. తర్వాత మనం ఏం కట్టాం, రేడియస్ ఆఫ్ ద స్లైస్ కట్టాం. ఈ ట్రయాంగిల్ తీసుకుని ఏఓఈలో సైన్ థీటా కడితే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ చేస్తే ఏఈ వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఆర్ సైన్ థీటా వచ్చింది. రేడియస్ తెలిసింది కాబట్టి సర్కంఫరెన్స్ ఆఫ్ ద స్లైస్ కట్టాం. సర్కంఫరెన్స్ అంటే 2πr అనమాట. అంటే 2π ఇంటూ రేడియస్, 2π ఇంటూ ఆర్ సైన్ థీటా వచ్చింది. నెక్స్ట్ థిక్నెస్ కట్టాం. ఈ ఏఓడి అనేది ఒక కోన్ షేప్ లో ఉంది కాబట్టి ఇది ఆర్క్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఇంటూ యాంగిల్ వేసాం. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ థీటా అనే ఫార్ములా ద్వారా ఆర్ ఇంటూ డి థీటా కట్టాం. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ద స్లైస్. ఏరియా అంటే ఏంటి, సర్కంఫరెన్స్ ఆఫ్ ద స్లైస్ ఇంటూ థిక్నెస్ ఆఫ్ ద స్లైస్. సర్కంఫరెన్స్ ఎంత వచ్చింది, 2πr సైన్ థీటా. థిక్నెస్ ఎంత వచ్చింది, ఆర్ థీటా. రెండు మల్టిప్లై చేసాం. ఎంత వచ్చింది, 2πr² సైన్ థీటా డి థీటా. ఇది ఏరియా ఆఫ్ ద స్లైస్. నెక్స్ట్ చార్జ్ ఆన్ ద కన్సిడర్ స్లైస్ కట్టాం. చార్జ్ ఈజ్ ఈక్వల్ మన ఫార్ములా చాలా సార్లు ఉపయోగించిన వరకు చార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ ఇంటూ ఏరియా. ఎందుకంటే సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ అంటే చార్జ్ బై ఏరియా. అప్పుడు చార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ ఇంటూ ఏరియా. సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ ఇంటూ ఏరియా వేయాలి. సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ అంటే ఎంత, క్యూ బై 4πr² వేసాం. ఏరియా ఎంత వచ్చింది మనకి, 2πr² సైన్ థీటా డి థీటా. క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఏంటి, క్యూ సైన్ థీటా డి థీటా బై 2. దీని ఈక్వేషన్ 1 అనుకుంటాం. మనం చార్జ్ కట్టేసాం కాబట్టి నెక్స్ట్ పొటెన్షియల్ ఎట్ పి డ్యూ టు కన్సిడర్డ్ స్లైస్ కట్టాం. పొటెన్షియల్ ఎట్ పి డ్యూ టు కన్సిడర్డ్ స్లైస్. పొటెన్షియల్ ఎట్ పి డ్యూ టు కన్సిడర్డ్ స్లైస్ డిబి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి, 1/4πε చార్జ్. మనం స్లైస్ మీద చార్జ్ ఎంత అనుకున్నాం, డిక్యూ అనుకున్నాం. బై ఎక్స్. ఎక్స్ ఎత్తికేసాం, మనం ఎంత డిస్టెన్స్ లో ఉందనుకున్నాం, స్లైస్ ఎక్స్ డిస్టెన్స్ లో ఉందనుకున్నాం. అందుకనే డివి ఈజ్ ఈక్వల్ టు 1/4πε ఇంటూ డిక్యూ బై ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/4πε ఇంటూ డిక్యూ అంటే ఎంత, క్యూ సైన్ థీటా డి థీటా బై 2 సబ్స్టిట్యూట్ చేసాం. అంటే ఏమొచ్చింది, క్యూ సైన్ థీటా డి థీటా బై 2 ఇంటూ ఎక్స్ ఉంది కదా, 2x వచ్చింది. మొత్తం మల్టిప్లై చేసుకుంటే క్యూ సైన్ థీటా డి థీటా బై డినామినేటర్ లో 4 2 8 కాబట్టి 8πε0x. దీని ఈక్వేషన్ 2 అనుకుంటాం. మన డయాగ్రామ్ చూడంగానే చెప్పాను, ట్రయాంగిల్ లో ఏఓపి ట్రయాంగిల్ లో మనకు కావాల్సింది x². x² ఈజ్ ఈక్వల్ టు ఈ సైడ్ స్క్వేర్, r² ప్లస్ r² మైనస్ 2rr కాస్ థీటా. ఆ ఫార్ములా ఉపయోగించుకోండి. దాన్ని డిఫరెన్షియేట్ చేసాం. x² అంటే ఎంత, 2x dx. r² డిఫరెన్షియేషన్ ఎంత, 0. క్యాపిటల్ r² డిఫరెన్షియేషన్ ఎంత, 0. 2rr కాస్ థీటా మైనస్ 2rr అక్కడ నుంచి కాస్ థీటా డిఫరెన్షియేషన్ ఎంత, మైనస్ సైన్ థీటా డి థీటా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది, ప్లస్ 2rr సైన్ థీటా డి థీటా. 2 2 క్యాన్సిల్ అయిపోతే ఈ ఆర్ఆర్ ని కిందకి తీసుకొచ్చాం అనుకో, సైన్ థీటా డి థీటా ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి, ఎక్స్ డిఎక్స్ బై ఆర్ఆర్. దాని ఈక్వేషన్ 4 అనుకో. సైన్ థీటా డి థీటా ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, ఎక్స్ డిఎక్స్ బై ఆర్ఆర్. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 4 ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 4 తీసుకొచ్చి ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, అప్పుడు డివి ఈజ్ ఈక్వల్ ఎంత, క్యూ బై 8πε0x ఇంటూ ఎక్స్ డిఎక్స్ బై ఆర్ఆర్. అంటే సైన్ థీటా డి థీటా ప్లేస్ లో మనం ఇక్కడ సైన్ థీటా డి థీటా ఉంది కదా, ఈ ప్లేస్ లో మనం ఏం చేసాం, ఎక్స్ డిఎక్స్ బై ఆర్ఆర్ వేసాం. క్యూ బై 8πε0x చేసి సైన్ థీటా డి థీటా ప్లేస్ లో ఎక్స్ డిఎక్స్ బై ఆర్ఆర్ ఇస్తాం. ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. మొత్తం ఇది చేస్తే మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది, డివి ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ డిఎక్స్ బై 8πε0 ఆర్ఆర్. దాని ఈక్వేషన్ 5 అనుకున్నాం. ఈక్వేషన్ 5 రిప్రజెంట్స్ పొటెన్షియల్ ఎట్ పి డ్యూ టు కన్సిడర్డ్ స్లైస్. ఈక్వేషన్ 5 దేని రిప్రజెంట్ చేస్తుంది, పొటెన్షియల్ ఎట్ పి డ్యూ టు కన్సిడర్డ్ స్లైస్. మనం తీసుకున్న స్లైస్ వల్ల పొటెన్షియల్ వచ్చింది. ఇప్పుడు
కేస్ వన్ ఏంటి, పాయింట్ లైస్ అవుట్ సైడ్ ద స్పెరికల్ షెల్. ఆల్రెడీ మనకు సెల్ బయటే ఉంది పాయింట్ అనేది. పాయింట్ లైస్ అవుట్ సైడ్ ద స్పెరికల్ షెల్. జాగ్రత్తగా కన్సిడర్ ఏ పాయింట్ పి అవుట్ సైడ్ ద స్పెరికల్ షెల్ సచ్ దట్ స్మాల్ ఆర్ గ్రేటర్ దాన్ క్యాపిటల్. మనం ఇంత ముందు చేసాం కదా యూనిఫామ్లీ చార్జెడ్ స్పియర్ లో, అలాగే చూడండి మన పాయింట్ ఆల్రెడీ బయటే ఉంది కాబట్టి ఎంత డిస్టెన్స్ లో ఉంది, స్మాల్ ఆర్ డిస్టెన్స్ లో ఉంది. ఈ స్మాల్ ఆర్ అనే వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడికి, ఓ నుంచి పి వరకు. క్యాపిటల్ అంటే ఎక్కడి నుంచి, ఈ ఓ నుంచి ఎక్కడికి. ఎవరు ఎక్కువ, స్మాల్ ఆర్ ఎక్కువ. అంటే స్మాల్ ఆర్ గ్రేటర్ దాన్ క్యాపిటల్. అంటే రేడియస్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడే మనం తీసుకున్న పాయింట్ వెయిట్ వస్తుంది. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు ఇప్పుడు, కన్సిడర్ ఏ పాయింట్ పి అవుట్ సైడ్ ద స్పెరికల్ షెల్ సచ్ దట్ స్మాల్ ఆర్ గ్రేటర్ దాన్ క్యాపిటల్. టు క్యాలిక్యులేట్ ద పొటెన్షియల్ ఎట్ పి డ్యూ టు ఎంటైర్ స్పెరికల్ షెల్, ఇంటిగ్రేట్ ఈక్వేషన్ 3. అంటే ఇది ఇంటిగ్రేట్ ఈక్వేషన్ 3 అంటే ఇది ఇంటిగ్రేట్ ఈక్వేషన్ 5, 3 కాదు, ఈక్వేషన్ 5 within the limits small r minus capital R to small r plus capital R. Consider a point P outside the spherical shell. Consider a point P outside the spherical shell such that small r greater than capital R. To calculate the potential at P due to entire spherical shell, integrate equation 5 అన్నమాట. ఇది ఈక్వేషన్ 5 అయినా ఇది ఏంటిది, మనం కట్టింది షెల్ వల్ల కట్టాం. మొత్తం కావాలంటే ఏం చేయాలి, దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి కదా. ఇంటిగ్రేట్ విత్ ఇన్ ద లిమిట్స్ ఏంటి మనకి, స్మాల్ ఆర్ మైనస్ క్యాపిటల్ ఆర్ టు స్మాల్ ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్. ఇది ఎందుకు వచ్చింది సార్, ఈ లిమిట్స్ ఎందుకే వేయాలి అంటే v ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆర్ మైనస్ ఆర్ టు ఆర్ ప్లస్ ఆర్ డివి. ఎందుకు వేసాం ఈ డయాగ్రామ్ చూడండి ఒకసారి. మనం పి దగ్గర మనం ఏం కట్టాలి, పొటెన్షియల్ కట్టాలి. దేనివల్ల, ఈ ఎంటైర్ స్పెరికల్ షెల్ వల్ల కట్టాలి. అదే కట్టాల్సింది ఎంటైర్ స్పెరికల్ షెల్. ఎంటైర్ స్పెరికల్ షెల్ అంటే ఏంటి, ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు, అంతేనా. ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎండ్ తీసుకోండి సార్, చూడండి ఈ ఎండ్ అంటే పి నుంచి ఈ ఎండ్ ఎంత డిస్టెన్స్ లో చూడండి. పి నుంచి ఈ ఎండ్ ఎక్కడికి ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది, ఇక్కడి నుంచి ఎక్కడికి ఎంత, స్మాల్ ఆర్. ఇది ఓ కదా సెంటర్ కదా, సెంటర్ నుంచి ఎక్కడికి ఎంత ఉంటుంది, క్యాపిటల్ ఆర్ ఉంటుంది. అంతే కదా, రేడియస్ కదా సెంటర్ నుంచి ఇక్కడికి. అంటే ఈ పి దగ్గర నుంచి ఇక్కడ వాల్యూ ఎంత ఉంటుంది, ఆర్ ప్లస్ ఆర్. అవునా, ఈ ఎండ్కి వచ్చేసరికి ఎంత ఉంటుంది, ఆర్ ప్లస్ ఆర్. ఇక్కడికి వద్దాం, ఈ ఎండ్ కావాలి అంటే ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్, మొత్తం స్పెరికల్ షెల్ అంటే ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్. ఈ ఎండ్కి వచ్చేసరికి ఎంత ఉంది, ఆర్ ప్లస్ ఆర్ డిస్టెన్స్ లో ఉంది పి. ఈ ఎండ్కి వద్దాం, ఈ ఎండ్కు జాగ్రత్తగా చూడండి. ఈ ఎండ్కి వచ్చేసరికి ఓ నుంచి పి అయితే స్మాల్ ఆర్, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత, క్యాపిటల్ ఆర్. ఈ క్యాపిటల్ ఆర్ సబ్ట్రాక్ట్ చేసాం స్మాల్ ఆర్ లోంచి, అప్పుడు మనకి ఈ ఎండ్ అని వచ్చేది. చూడండి జాగ్రత్తగా, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత, స్మాల్ ఆర్ డిస్టెన్స్ ఉంది. ఈ ఓ నుంచి ఎండ్ ఎంత, క్యాపిటల్ ఆర్, ఇక్కడ వరకు క్యాపిటల్ ఆర్. ఈ క్యాపిటల్ ఆర్ వాల్యూ స్మాల్ ఆర్ లోంచి తీసాం అనుకో, అప్పుడు మనకి ఎక్కడికైనా వచ్చేది అంటే ఈ ఎండ్ వస్తుంది. ఈ ఎండ్ ఎంత, స్మాల్ ఆర్ మైనస్ క్యాపిటల్ ఆర్. ఈ ఎండ్ ఎంత, స్మాల్ ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్. అదే ఇక్కడ రాసి పొటెన్షియల్ ఎట్ పి v is equal to integration of small r minus capital R to small r plus capital R dv. ఇదిగో dv ని ఇంటిగ్రేట్ చేయాలి. dv అంటే ఎంత, ఇంటిగ్రేషన్ ఆఫ్ r minus r to r plus r. dv అంటే ఎంత వచ్చింది, q dx by 8 pi epsilon naught rr. q dx by 8 pi epsilon naught rr. ఇదేగా మనకి ఎక్కడ ఉంది, q dx by 8 pi epsilon naught rr. సబ్స్టిట్యూట్ చేసాం. మీరు అబ్జర్వ్ చేయండి, q కాన్స్టెంట్, 8 pi epsilon naught rr కాన్స్టెంట్. దాని వేడి తీసుకొచ్చాం. ఇంటిగ్రేషన్ లో మిగిలింది ఏంటి, dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ dx అంటే ఎంత, x. అంతేనా, q by 8 pi epsilon naught r అని బయటికి తీసుకొస్తే ఇంటిగ్రేషన్ లో మిగిలింది ఏంటి మనకి, dx. dx ఇంటిగ్రేషన్ ఎంత, x. లిమిట్స్ ఏంటి, r minus r to r plus r. r minus r to r plus r. చూడండి, q by 8 pi epsilon naught v is equal to q by 8 pi epsilon naught r అవుతుంది నుంచి అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం, r plus r మైనస్ లోవర్ లిమిట్ మైనస్ ఆఫ్ r minus r అంటే ఎంత, మైనస్ స్మాల్ ఆర్, మైనస్ ఇంటూ మైనస్ ఎంత, ప్లస్ r. సరిపోయిందా, r plus r మైనస్ ఆఫ్ r minus r అంటే మైనస్ r ప్లస్ r, r క్యాన్సిల్ అయిపోతుంది. r ప్లస్ ఆర్ ఎంత, 2r. 2r అండ్ r ప్లస్ ఆర్ అంటే పైన ఏమి మిగులుతుంది, 2qr by 8 pi epsilon naught rr. క్యాపిటల్ ఆర్ క్యాన్సిల్ అయిపోయింది. 2 ఎన్ టైమ్స్ పోతే 8 లో 4 టైమ్స్ పోతుంది. therefore v is equal to మిగిలింది ఏంటి, q by 4 pi epsilon naught r. అంటే ఏంటి, 1 by 4 pi epsilon naught into q by 1 by 4 pi epsilon naught into q by r. దీని ఈక్వేషన్ 6 అనుకుందాం. ఈక్వేషన్ 6 దేని రిప్రజెంట్ చేస్తుంది, the above equation represents electric potential outside the spherical shell. Equation 6 దేని రిప్రజెంట్ చేస్తుంది, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అవుట్ సైడ్ ద స్పెరికల్ షెల్. ఇది అవుట్ సైడ్ ద స్పెరికల్ షెల్. మనం ఒక యూనిఫామ్లీ చార్జెడ్ స్పెరికల్ షెల్ తీసుకుంటే దానికి అవుట్ సైడ్ పాయింట్ తీసుకుంటే అక్కడ మనకి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ v ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, q by 8 pi epsilon naught r. అర్థమైంది అందరికి, మరొకసారి చెప్తాను చూడండి. ఏం తీసుకున్నాం, కన్సిడర్ ఏ పాయింట్ p అవుట్ సైడ్ ద స్పెరికల్ షెల్. ఇంత ముందే చెప్పాను, అవుట్ సైడ్ తీసుకున్నప్పుడు కండిషన్ ఏంటి, స్మాల్ ఆర్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ ఆర్. p దగ్గర మనం పొటెన్షియల్ కట్టాలి ఎంటైర్ స్పెరికల్ షెల్ వల్ల. దాన్ని చేయాలంటే ఎలా రావాలంట, r minus r to r plus r లిమిట్స్ మీకు చెప్పినప్పుడు డయాగ్రామ్ లో ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ మొత్తం ఏ దగ్గర కట్టాలి, p దగ్గర కట్టాలి. ఈ ఎండ్ ఎంత, r minus r, ఈ ఎండ్ ఎంత, r plus r. ఆ లిమిట్స్ మధ్య మనం ఇంటిగ్రేట్ చేద్దాం. therefore potential at p v is equal to integration of r minus r to r plus r dv.
డివికి ఇంటిగ్రేట్ చేయాలి. డివి అంటే స్పెరికల్ షెల్ యొక్క స్లైస్ కట్టాం, మొత్తానికి కట్టాం అంటే దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ QDX by 8/epsilon r. లిమిట్స్ ఏంటి? r minus r to r plus r. ఇంటిగ్రేషన్ లో Q/8/epsilon r ని ఇంటిగ్రేషన్ బయటికి తీసుకొస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ dx ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ dx అంటే ఎంత? x. లిమిట్స్ ఏంటి? r minus r to r plus r. Q/8/epsilon r మనం పక్కన పెట్టిస్తే అప్పర్ లిమిట్ r plus r సబ్స్టిట్యూట్ చేసాం. లోవర్ లిమిట్ ఎంత? మైనస్ ఆర్, మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ ఆర్. ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోయింది, ఆర్ ప్లస్ ఆర్ మిగులుతుంది. ఆర్ ప్లస్ ఆర్ ఎంత అంటే 2r, అంటే 2QR by 8/epsilon r. 2QR by 8/epsilon r. మిగిలింది ఏంటి? 2QR by 8/epsilon r. అంటే దీన్ని ఏమంటారు? ద అబోవ్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అవుట్ సైడ్ ద స్పెరికల్ షెల్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అవుట్ సైడ్ ద స్పెరికల్ షెల్. నెక్స్ట్ ఏంటి? ఆన్ ద స్పెరికల్ షెల్. If the point P lies on the spherical shell, చెప్పాను ఇంతకుముందు మనం, అవుట్ సైడ్ ఉంటే స్మాల్ ఆర్ గ్రేటర్ దెన్ క్యాపిటల్ ఆర్, సర్ఫేస్ మీద ఉంటే స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్, ఇన్సైడ్ ఉంటే ఎంత? స్మాల్ ఆర్ లెస్ దెన్ క్యాపిటల్ ఆర్. If the point P lies on the spherical shell, then small r is equal to r. అప్పుడు మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? స్మాల్ r is equal to r. To calculate the potential on the surface of the spherical shell, substitute small r is equal to capital R in equation 6. Equation 6 లో జస్ట్ మనం ఏం చేయాలి? స్మాల్ r is equal to capital R సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? V is equal to Q/4/epsilon r capital R వస్తుంది. చూడండి, therefore V is equal to calculate the potential on the surface of the spherical shell, substitute small r is equal to capital R in equation 6. Therefore V is equal to ఎంత? Q/4/epsilon r capital R. ఇంతకుముందు ఎంత వచ్చింది? Q/4/epsilon small r అంటే 1/4/epsilon r into Q by small r ఏమో అవుట్ సైడ్, 1/4/epsilon into Q by capital R ఏమో on the surface. Equation 7 represents electric potential on the surface of the spherical shell. Equation 7 దేని రిప్రజెంట్ చేస్తుంది? స్పెరికల్ షెల్ యొక్క సర్ఫేస్ మీద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ని డినోట్ చేస్తుంది. నెక్స్ట్ కేస్ 3, లెట్ స్మాల్ ఆర్ లెస్ దాన్ క్యాపిటల్ ఆర్. మన కేస్ 3 ఏమనుకున్నాం? స్మాల్ ఆర్ లెస్ దాన్ క్యాపిటల్ ఆర్ అనుకున్నాం. అప్పుడు ఏం కండిషన్ ఏంటి? దస్ ద పాయింట్ P lies inside the spherical shell. అంతే కదమ్మా. మన స్మాల్ ఆర్ డయాగ్రామ్ చూడండి, స్మాల్ ఆర్ వాల్యూ క్యాపిటల్ ఆర్ కన్నా తక్కువ. క్యాపిటల్ ఆర్ అంటే రేడియస్, రేడియస్ కన్నా తక్కువ అంటే ఈ P అనే పాయింట్ ఎక్కడ వస్తుంది? సర్ఫేస్ లోపల వస్తుంది, సర్ఫేస్ లోపల వస్తుంది. స్మాల్ ఆర్ లెస్ దాన్ క్యాపిటల్ ఆర్. దస్ ద పాయింట్ P lies inside the spherical shell. To calculate the potential at P, ఇప్పుడు మన పొటెన్షియల్ P దగ్గర కట్టాలి ఇన్సైడ్ ఉన్నప్పుడు. The spherical shell, we have to integrate equation 5. Equation 5 అంటే ఏంటి? Equation 5 ఇది సేమ్. Equation 5 within the limits capital R minus రివర్స్ అవుతుంది. ఇంతకుముందు స్మాల్ ఆర్ మైనస్ క్యాపిటల్ ఆర్ గా, ఇన్సైడ్ వచ్చేసరికి ఏమవుతుంది? క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ టు క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ అన్నమాట. Thus the potential lies outside the spherical shell, r less than r అయితే. To calculate the potential at the point P inside the spherical shell, we have to integrate equation 5 within the limits capital R minus small r to capital R plus small r. Capital R minus small r నుంచి capital R plus small r లిమిట్స్ మధ్య మనం ఇంటిగ్రేట్ చేయాలి. Therefore V is equal to ఎంత? ఇంటిగ్రేషన్ ఆఫ్ capital R minus small r నుంచి capital R plus small r dv. ఇంటిగ్రేషన్ ఆఫ్ r minus r to r plus r dv అంటే ఎంత? QDX by, dv అంటే ఏంటి? QDX by 8/epsilon r. QDX by 8/epsilon r. ఇంతలానే Q by 8/epsilon r. ఇంటిగ్రేషన్ బయటికి తీసుకొస్తే ఇంటిగ్రేషన్ లో ఏం మిగులుతుంది మనకి? dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ dx అంటే ఎంత? x. లిమిట్స్ ఏంటి? క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ టు క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్. సేమ్ ఇంతలానే Q by 8/epsilon r ఇంటూ అప్పర్ లిమిట్ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ మైనస్ లోవర్ లిమిట్ మైనస్ ఆఫ్ r అంటే మైనస్ ఆర్, మైనస్ ఆఫ్ మైనస్ స్మాల్ ఆర్ అంటే ఏమవుతుంది? ప్లస్ ఆర్ అయిపోయింది. ఇక్కడ క్యాపిటల్ ఆర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలింది? r ప్లస్ ఆర్ అంటే 2 స్మాల్ ఆర్. 2 స్మాల్ ఆర్ అన్నప్పుడు r కొట్టుకుపోయింది అనుకోండి, మిగిలింది ఏంటి? 1/4/epsilon ఇంటూ Q by క్యాపిటల్ ఆర్. మన కేస్ 3కి వచ్చేసరికి ఏముంది? స్మాల్ ఆర్ లెస్ దాన్ క్యాపిటల్ ఆర్ అనుకున్నాం. అప్పుడు పాయింట్ ఎలా వస్తుంది అనుకున్నాం? ఇన్సైడ్ ద స్పెరికల్ షెల్ వస్తుంది. To calculate the potential at P inside the spherical shell, we had to integrate equation 5 within the limits capital R minus small r to capital R plus small r limits మధ్య ఇంటిగ్రేట్ చేయాలి. Therefore potential at P, V is equal to integration of capital R minus small r to capital R plus small r dv. dv అంటే మన ఫార్ములా పెట్టాం కదా ఈక్వేషన్ 5 లో. ఈక్వేషన్ 5 లో ఎంత వచ్చింది? QDX by 8/epsilon r. ఇంటిగ్రేషన్ లో Q by 8/epsilon r బయట పడిస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ dx అంటే ఎంత? x. అంటే క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ టు క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్. అప్పర్ లిమిట్ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ మైనస్ లోవర్ లిమిట్ మైనస్ క్యాపిటల్ ఆర్ మైనస్ ఆర్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ స్మాల్ ఆర్ అవుతుంది. ఆర్ఆర్ క్యాన్సిల్ అవుతుంది. పెయిన్ ఏం మిగులుతుంది? ఇక్కడ 2 స్మాల్ ఆర్ క్యూ ఉంటుంది. స్మాల్ ఆర్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది. 2 ఉంటుంది కదా, 2 ఎన్ని టైమ్స్ పోతే 8 లో 4 టైమ్స్ పోతుంది. అప్పుడు V is equal to ఎంత?
1/4πε0 into Q by capital R. ఈక్వేషన్ 8 దేని డినోట్ చేస్తుంది? ఈక్వేషన్ 8 రిప్రజెంట్స్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఇన్సైడ్ ద యూనిఫామ్లీ చార్జ్డ్ స్పెరికల్ షెల్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఇన్సైడ్ ద యూనిఫామ్లీ చార్జ్డ్ స్పెరికల్ షెల్. మీరు అబ్జర్వ్ చేయండి, మనకి ఇన్సైడ్ అయితే ఎంతో, అవుట్ సైడ్ అయితే ఎంత వచ్చింది? V is equal to 1/4πε into Q by small r వచ్చింది. అంటే P అనే పాయింట్ r డిస్టెన్స్ లో ఉంది, r మీద డిపెండ్ అయింది. ఇక్కడ చూడండి, కేస్ 2 వచ్చేసరికి ఏముంది? V is equal to 1/4 Q by capital R వచ్చింది. కేస్ 3 కూడా అంటే ఆన్ ద సర్ఫేస్ ఎంత ఉందో మీరు అబ్జర్వ్ చేశారా? ఇన్సైడ్ ద స్పెరికల్ షెల్ కూడా V is equal to ఎంత వచ్చింది? Q by 4πε capital R. అంటే రెండు ఎలా వచ్చినాయి? ఈక్వల్ గా వచ్చినాయి. అంటే ఏం చెప్పొచ్చు? ఫ్రమ్ ఈక్వేషన్ 8 ఇట్ ఈస్ క్లియర్ దట్ ద పొటెన్షియల్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ద distance of the point from the center of the spherical shell. Equation 8 నుంచి ఏం చెప్పొచ్చు? From equation 8 it is clear that the potential is independent of distance of the point from the center of the spherical shell. అంటే అర్థం ఏంటి? మనం తీసుకున్న పాయింట్ P అనే పాయింట్ r డిస్టెన్స్ లో ఉంది కదా, r మీద డిపెండ్ అయ్యి లేదు. ఇక్కడ r ఉందా అసలు? స్మాల్ r లేదు కదా, ఓన్లీ రేడియస్ క్యాపిటల్ R మాత్రమే ఉంది. అంటే ఈక్వేషన్ 8 నుంచి ఏం చెప్పొచ్చు? ఈ పొటెన్షియల్ అనేది డిస్టెన్స్ మీద డిపెండ్ అయ్యి లేదు. ఫ్రమ్ ఈక్వేషన్ 8 ఇట్ ఈస్ క్లియర్ దట్ ద పొటెన్షియల్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద స్పెరికల్ షెల్ నుంచి ఎంత డిస్టెన్స్ లో P అనే పాయింట్ మనం తీసుకున్నాం అనే దాని మీద ఆధారపడి లేదు. ఫ్రమ్ ఈక్వేషన్ 7 and 8, 7, 8 చూడండి, ఇప్పుడే చెప్పాను. ఫ్రమ్ ఈక్వేషన్ 7 and 8 ఇట్ ఈస్ క్లియర్ దట్ ద పొటెన్షియల్ ఈస్ సేమ్ ఇన్సైడ్ అండ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద చార్జ్డ్ స్పెరికల్ షెల్. ఈక్వేషన్ 7, 8 చూస్తుంటే మనకి ఏం తెలుస్తుంది? పొటెన్షియల్ అనేది సమానంగా ఉంది. ఎక్కడ? ఇన్సైడ్ ద సర్ఫేస్ మీద ఎలా ఉందో, ఇన్సైడ్ ద సర్ఫేస్ మీద ఎలా ఉందో ఆన్ ద సర్ఫేస్ మీద కూడా అంతే ఉంది. ద పొటెన్షియల్ ఫ్రమ్ ఈక్వేషన్ 7 and 8 ఇట్ ఈస్ క్లియర్ దట్ ద పొటెన్షియల్ ఈస్ సేమ్ ఇన్సైడ్ అండ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద చార్జ్డ్ స్పెరికల్ షెల్. అంటే సర్ఫేస్ మీద ఎంత అయితే ఉంటుందో ఇన్సైడ్ కూడా పొటెన్షియల్ ఈక్వల్ గా ఉంటుంది అని మనకు తెలుస్తుంది. దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? యూనిఫామ్లీ చార్జ్డ్ స్పెరికల్ అనేది ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అనొచ్చా? పొటెన్షియల్ అనేది మనకి ఎలా ఉంది? ఈక్వల్ గా ఉంది. సర్ఫేస్ మీద ఎంత ఉందో ఇన్సైడ్ కూడా అంతే ఉందన్నమాట. ఒకసారి ఎగ్జాంపుల్ ఇలా కూడా ట్విస్ట్ చేసి అడుగుతూ ఉంటాడు. మనకి పొటెన్షియల్ అనేది సర్ఫేస్ మీద ఇన్సైడ్ ఈక్వల్ అని చూపించమంటాడు. అంటే ఈ రెండు కేసులు రాస్తే అదే మొత్తం డెరివేషన్ చేసి ఈ రెండు కేసులు కూడా మనం రాయాలన్నమాట.